స్వతంత్ర దినోత్సవం రాజా. ఈ మన పూర్వీకులు వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే ఈరోజు మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనము వాళ్ళందరినీ తలుచుకుంటున్నాం, కానీ మనమేం చేశామన్న క్వశ్చన్ మనం చేసుకోలేదు. ఎంతోమంది ఉద్యమాలు చేసి బ్రిటిష్ కలవరాలను కలిగి కొట్టిన ఈ మహానుభావాన్ని ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. కానీ మనం చేసినట్టు ఏమీ లేదు. ఇప్పుడు మన దేశంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత మోసాలు, దగాలు, ఆ తర్వాత లంచం. ఈ లంచం అనేది చాలా ఎంతో మంది ప్రాణాలు తీస్తుంది. ఇది ఒక భయంకరమైన వ్యాధిగా తయారైంది. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకొని నీతి నిజాయితీతో జీవిస్తూ మహాత్మా గాంధీ యొక్క జాడలో నడుస్తూ అంత కాకపోయినా కనీస ధర్మాన్ని మనం పాటించాలని. ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ చాలా అధికంగా ఉంది. ఆఫీసర్స్ అంతా ఎంతో చర్యలు తీసుకున్నారు. కాకపోతే రోడ్లు విశాలంగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మా ట్రాఫిక్ సిఐ గారు నిరంతరము అహర్నిశలు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఏం జామ్ కాకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ గారు, డీజీ గారు దీనిపై చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎంత చేసినా రోడ్లు వెడల్పు కాకపోతే ఈ ట్రాఫిక్ అన్నది మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి అందరూ సహకరించి ఈ రోడ్లు వెడల్పు చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా ప్రార్థిస్తున్నాం.